సంవత్సరం అంతా చేసే గార్డెనింగ్ ఒక ఎత్తైతే, మనం ఈ సమ్మర్ ఈ 2, 3 నెలలు చేసే గార్డెనింగ్ ఒక ఎత్తు. అంటే మిగిలిందంతా ఈజీయే, మనకి ఏం చేసినా మనకి సక్సెస్‌ఫుల్. మన కష్టానికి మనం ఎంత కష్టపడ్డామో అంత ఫలితం మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ అదే సమ్మర్‌లో అయితే అది రివర్స్. అయి కొన్ని మన చేతుల్లో ఉండవు. సో అవేంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. టెంపరేచర్స్ మిగిలిన టైంతో పోల్చుకుంటే సమ్మర్లో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. మిగిలిన సీజన్స్లో అనుకోండి అవన్నీ ఫేవరబుల్గా ఉంటాయి. మనం టెంపరేచర్స్ గురించి బాదర్ చేయక్కర్లేదు. సాయిల్ కానీ, వాటరింగ్ కానీ, లేకపోతే ప్లాంట్స్కి వచ్చే చీడలు పీడలు ఇలాంటి మిగిలిన విషయాలు మనం బాదర్ చేస్తే కానీ టెంపరేచర్స్ అయితే బాదర్ చేయవు. వేరే సమ్మర్లో మనకి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్కి కారణం టెంపరేచర్స్. ఆ ఎఫెక్ట్ మన మొక్కల మీద తప్పకుండా పడుతుంది. సో అది మనం ఒకటి మైండ్లో ఉంచుకోవాలి. మన మొక్కలు బాగాలేదు, అన్నీ చేస్తున్నాం ఎందుకు అని చాలా టెన్షన్ పడిపోతూ నాకు కామెంట్స్లో పెడుతున్నారు. టెంపరేచర్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వాటరింగ్ మిగిలిన సీజన్స్లో అయితే రోజుకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. లేకపోతే సాయిల్ మాయిశ్చర్ లేకుండా డ్రై అయిపోయినప్పుడు ప్లాంట్స్కి వాటర్ చేసుకుంటే సరిపోద్దని చెప్తాను. మనం ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో ఇచ్చామనుకోండి, అది 2-3 గంటలకి ఎండ పెరిగి అది ఎవాపరేట్ అయిపోతుంది. సో మనం ఇచ్చిన వాటర్ అంతా వేస్ట్. సో ఆ ఇచ్చిన నీళ్ళు ఎక్కువ టైం అది వాడుకునేటట్టు ఏ టైం ఫేవరబుల్గా ఉంటుందంటే ఈవినింగ్స్. అంటే కొంచెం చల్లబడినాక మొక్కకి ఏ సాయంత్రం అప్పుడో మనం నీళ్ళు ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు, అంటే ఇంచుమించు 12 అవర్స్ ఆ సాయిల్ మాయిస్ట్గా ఉంటుంది. ఆ మొక్క చేయవలసిన దాని పనులన్నీ అవి ఈ 12 అవర్స్లో యాజ్ యూజువల్ చేసేసుకుంటుంది. తర్వాత మార్నింగ్ అయినాక ఎండలు పెరిగినాక ఒక 6 అవర్స్ వరకు టెంపరేచర్స్ పెరిగినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవసరమైతే ఒకసారి కాకుండా 2 సార్లు కూడా వాటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మల్చింగ్. మనం యూజువల్గా మల్చింగ్ గురించి ఎక్కువ సమ్మర్లోనే మనం డిస్కస్ చేసుకుంటాం, లేకపోతే ఎక్కువ మల్చింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ యాక్చువల్లీ ప్లాంట్స్కి ఇయర్ లాంగ్ మల్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మల్చ్ చేయటం వల్ల మిగిలిన సీజన్స్తో పోల్చుకుంటే సమ్మర్లోనే ప్లాంట్స్కి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం కదా. సో ఆ సాయిల్ మాయిశ్చర్ ఇవాపరేట్ అవ్వకుండా, లేకపోతే ఎక్కువసేపు రిటైన్ అవ్వటానికి ఈ మల్చ్ అది ఒక లేయర్ కింద ప్రొటెక్ట్ చేసి హెల్ప్ చేస్తుంది. అండ్ లోపలున్న మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, సూక్ష్మజీవులు, వాటి లైఫ్ కూడా ఈ ఎండ నుండి కాపాడటానికి మల్చ్ చాలా హెల్ప్. ఇప్పుడు వింటర్స్ కానీ రైనీ సీజన్లో ఎక్కువ కంటిన్యూస్ రైన్స్ కానీ, లేకపోతే మన చుట్టూ వాతావరణంలో తేమ శాతం అంటే హ్యూమిడిటీ అది ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ మల్చ్ చేయటం వల్ల ఎక్కువ నీరుని పట్టుకుని ఉండటం కానీ, తేమ ఉండటం వల్ల కొన్ని ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆ సాయిల్ని కానీ ఆ పాట్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఆ రెస్పాండ్ అవ్వటం అనేది మిగిలిన సీజన్స్లో బాగా కనపడుతుంది. వేరే సమ్మర్కి వస్తే ఏమవుతుందంటే, మామూలుగా ఈ పైనుంచి ఎండ ఇవాపరేట్ అయిపోయిన వాటర్ లేకపోవటం, సాయిల్ డ్రై అయిపోవటం వల్ల మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్సన్ట్రేటెడ్గా అయిపోతాయి. అంటే హెల్ప్ కన్నా ఎక్కువ హార్మ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చాలామంది ఈ మధ్య రీసెంట్గా అడుగుతున్నారు, కంపోస్ట్లు ఇవ్వచ్చా, మాన్యూర్స్ ఇవ్వచ్చా అని. ఇవ్వచ్చు, కానీ ఓవర్గా ఇవ్వకూడదు. అండ్ ఇచ్చినప్పుడు కూడా సాయిల్ మాయిస్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. మాన్యూర్స్ వాటిల్లో ఏమవుతుందంటే నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. నైట్రోజన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ప్లాంట్స్ని, ఆ లీవ్స్ని వాటిని బర్న్ చేసేస్తుంది. సో సమ్మర్లో ఫర్టిలైజ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసుకుంటూ ఉండాలి. అండ్ వీలైనంత వరకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనం సాయిల్ మాయిస్ట్గా ఉన్నప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాం, వెంటనే ఈ నీరు ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజర్స్ కూడా తీసుకుని అది ఇంకా ఈ వేరే మనం డిస్కస్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గించినట్టు అవుతుంది. పెస్టిసైడ్స్ కూడా ఫర్టిలైజర్స్ లాగా అంతే. ఆ ఇరిటేట్ చేసే వాటిని అరికట్టడానికి చాలా స్ట్రాంగ్ ఇస్తుంటాం కాబట్టి అవి ఏం చేస్తుంది, నార్మల్ కండిషన్స్లో అయితే అది ఈ పెస్టుల మీద ఎఫెక్ట్ ఉంటుంది.
కానీ ఇలాగా టెంపరేచర్స్ అది ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత వాటర్ తీసుకునే ప్రాసెస్లు అవి స్లో అవుతాయి కదా, అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ ప్లాంట్ని ఆ పెస్టిసైడ్స్ ఘాటు బర్న్ చేసేస్తుంది. సో మనం ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ మనం పెస్టిసైడ్స్ ఇచ్చి అది కూడా మనం అబ్జర్వేషన్లోనే పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సన్లైట్ మామూలుగా మనం ఎండ తగిలితే బాగా పోస్తాయి, ఎండ తగిలితే బాగా కాస్తాయి, సన్నీ స్పాట్లో పెట్టండి అని చెప్పుకుంటాం మిగిలిన ఇయర్ అంతా. కానీ ఇది సమ్మర్లో రివర్స్, ఎక్కువ ఇంటెన్స్ లైట్ వల్ల ప్లాంట్స్కి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. వీలైనంత వరకు వాటిల్ని మనం షేడీ ఏరియాస్, అంటే సన్లైట్ వాటికి తగులుతుంది కానీ డైరెక్ట్గా అవసరం ఉండదు, సో ఇండైరెక్ట్ సన్లైట్లో ఉండే ప్రదేశంలోకి షిఫ్ట్ చేసేస్తాను. మ్యాక్సిమం చాలా వరకు డెలికేట్గా ఉన్న ప్లాంట్స్ అన్నిటిని నేను ఇటు షిఫ్ట్ చేస్తాను ఈ 2-3 months. సో అలాగా వీలైనంత వరకు షేడ్ ఏరియాస్ షిఫ్ట్ చేసేసుకోవాలి. అండ్ షేడ్ నెట్స్ అవి వాడినప్పుడు గ్రీన్ కలర్ అయితే కొంతవరకు కిరణాలు పడి యాజ్ యూజువల్ మొక్క అవసరమైన సన్ రేస్ తగులుతూ ఉంటాయి. తర్వాత సీజనల్ ప్లాంట్స్, ఏ సీజన్లో వేయవలసిన మొక్కలు ఆ సీజన్లో మనం వేసుకోవాలి. వింటర్లో వేయవలసినవి సమ్మర్లో వేసి అవి బాగా రావట్లేదంటే ఎలా కుదురుద్ది చెప్పండి. వింటర్ ప్లాంట్స్కి నైట్స్ ఎక్కువ ఉండాలి, డే తక్కువ ఉండాలి. సమ్మర్ ప్లాంట్స్కి ఎక్కువ డే ఉండాలి, నైట్ తక్కువ ఉండాలి. సీజన్ని బట్టి మనం మన ప్లాంటేషన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వింటర్లో ఉన్నవి ఒకవేళ కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, ప్లాంట్ ఉందనుకోండి, అది ఇట్స్ ఆఫ్ నో యూజ్. సో వాటిని పీకేయటమే. ఇప్పుడు క్యాప్సికమ్ బాగా కాయాలంటే ఏం చేయాలి మాధవి గారు అంటే, క్యాప్సికమ్ ఈ క్లైమేట్లో కాయదు, సో అవి వేస్ట్, యూజ్లెస్. మైండ్లో ఉంచుకోండి, సీజనల్గా వెళ్ళాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో రోజుకి 7-8 మంది విత్తనాలు వేసి అవి పడిపోతున్నాయని పిక్స్ పెడుతున్నారు, అంటే ఆకుకూరలు లాంటివి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం సమ్మర్ వెజిటేబుల్స్ అంటే మనం ఫిబ్రవరి మార్చ్లో సీడ్స్ వేసుకుని అవి మొక్కలు వచ్చినాయి అనుకోండి మార్చ్ కల్లా, అది కొంచెం పెద్దవయ్యి ఇప్పుడు ఈ క్లైమేట్ తట్టుకునే శక్తి ఉండి అవి కంటిన్యూ అవుతాయి, ఫ్రూటింగ్, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అవి. కానీ ఈ హై టెంపరేచర్స్లో మనం విత్తనాలు వేసి అవి బాగా అవ్వట్లేదంటే కుదరదు, ఎందుకంటే అవి తట్టుకోలేవు. విత్తనం మొలకెత్తడానికి కావాల్సిన ఎనర్జీ ఆ సీడ్లోనే ఉంటుంది. ఓకే, దానికి ఏ ఎనర్జీ అడిషనల్గా మనం ఇవ్వక్కర్లేదు. ఏ కండిషన్లో అయినా సీడ్ క్వాలిటీ బాగుంటే దాన్ని జర్మినేట్ అవుతుంది, సో దానికి ఏం ఎనర్జీ అక్కర్లేదు. కానీ ఆ సీడ్లో నుంచి బయటకు వచ్చిన మొక్క ఇంత హై టెంపరేచర్స్ని, వాతావరణాన్ని, వేడి గాలిని తట్టుకునే శక్తి ఉంటుందా ఉండదా మనం ఒకసారి ఆలోచించాలి. సో ఆకుకూరల్లో నేనైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే బిగినర్స్ అయితే వద్దంటాను, ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అయ్యి మీరు గార్డెనింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి నేర్చుకుంటున్నారు. సో మీరు ఫస్ట్ అటెంప్ట్స్లోనే ఫెయిల్యూర్ చూసారంటే మీకు ఆ ఇంట్రెస్ట్ అంతా పోతుంది. ఈ విషయం నేను మీకు చెప్పకపోతే మీ ఇంట్రెస్ట్ని పోగొట్టిన దాన్ని నేనే అవుతాను. సో స్టార్టర్స్ కానీ బిగినర్స్ కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ అయిపోతుంది, మే వస్తుంది కదా, సో ఈ 1 month to ఈ 1.5 month మీరు ఏ రకమైన సీడ్స్ వేయకండి. ఏ సీజన్ మనకి ఐడియా లేదు ఎప్పుడు ఏది వేయాలో అని అనుకున్నారనుకో, మీరు ఇప్పుడు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ కానీ ఏదైతే అది కనీసం అది ఫ్రూటింగ్కి రావడానికి 3 నెలలన్నా పడుతుంది మినిమం. ఓకే, సో మనం 3 నెలల ముందు మనం వేసుకుంటే అది ఈ టైంకి అందుతుంది, మనం అది మైండ్లో ఉంచుకోవాలి. తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్ సమ్మర్లో బ్లూమ్ అయ్యే ఫ్లవర్స్, సీజనల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి నార్మల్గా పెద్ద ఏం ఎఫెక్ట్ లేకుండా మామూలుగా పువ్వులు పూస్తాయి, ఎందుకంటే వాటికి హై టెంపరేచర్స్ కావాలి, ఎక్కువ లైట్ కావాలి. అదే మన రోజెస్ కానీ ఇంకోటో వింటర్లో పూయవలసిన పువ్వులు ఇప్పుడు పూయట్లేదు, ఎల్లోగా అయిపోతున్నాయి లీవ్స్, లేకపోతే డల్ అయిపోతున్నాయి అని అనకూడదు. రోజెస్కి వాటికి ఇది ఈ సమ్మర్స్ డార్మెన్సీ పీరియడ్, సో అవేంటి వింటర్స్లో వాటి టైం అయిపోయింది, హ్యాపీగా బాగా ఎంత ఫ్లరిష్ అవ్వాలో బాగా చిగురులు వచ్చి పువ్వులు పూసి బాగా ఏం చూపించాలో అన్నీ చూపించేసినాక ఇప్పుడు అవి నిద్రావస్థలోకి వెళ్ళాలి, అంటే స్లీపింగ్ టైం వాటికి. సో నిద్రలో ఉన్నప్పుడు మనం డల్గానే కదా ఉంటాం, సో యాక్టివ్గా చిగురులు రావట్లేదు, ఆకులు వాడిపోతున్నాయి అని అనుకోకూడదు. ఈ
యాక్టివిటీస్ అవి తగ్గించుకుంటానికి ఆకులు అవి రాలటం కానీ ఇలాంటివన్నీ న్యాచురల్ ప్రాసెసెస్ అన్నమాట. మనం ఏం చేయాలంటే వాటిల్ని నెక్స్ట్ సీజన్ వరకు ప్రిజర్వ్ చేసుకోవాలి. మనం జాగ్రత్తగా ఉన్న స్టేట్లోనే ఏం పర్లేదు, ఆ సీజన్ అవ్వంగానే మళ్ళీ నార్మల్ అయ్యి. సో మీరేం కంగారు పడకుండా ఈ న్యాచురల్ ఫినామినన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ వాటికి హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. ఇండోర్ ప్లాంట్స్కి విషయానికి వస్తే మామూలుగా ఈ ఎక్కువ లైటు తర్వాత ఎండ మిగిలిన సీజన్లో సరిపడా ఉంటుంది. సో కొంచెం ఎండ తగిలినా పెద్ద బాధ చేయదు. కానీ ఇప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వాటిని ఫోలియేజ్ కోసమే మనం పెంచుతాం కదా, అందమైన ఆకుల కోసమే వాటిని మనం ఆర్నమెంటల్ ప్లాంట్స్ కింద పెంచుకుంటాం. సో అందుకని మనం వాటిని మస్ట్ అండ్ షుడ్గా షేడ్లోకి మార్చేయాలి. తర్వాత వాటరింగ్ కూడా అవసరమైతే 2 పూటలో చేయాలి. తర్వాత వాటికి ఆకుల కోసం కాబట్టి మిస్టింగ్ అంటే ఆకులు అవి ఎండకి వడిలిపోయి లోపల ఉన్న మాయిశ్చర్ అంతా లాగేసినట్టు అయిపోతుంది కదా, ఈవినింగ్కి చాలా డల్ అయిపోతాయి, నీరసం వచ్చి మనం ఎలా తలలు వాల్చుతాం అలా అయిపోతాయి. సో అలాంటప్పుడు మనం వాటర్తో కొంచెం స్ప్రింకిల్ చేసుకుని కొంచెం మిస్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ రిజ్యూనేట్ అయిపోయి ఆ రాత్రంతా హ్యాపీగా నార్మల్ అయిపోతే మళ్ళీ మార్నింగ్ కొంచెం ఎండ పెరిగినా డల్ అవుతుంది. సో ఇవి మనమంతా అబ్జర్వ్ చేసుకుని కొంచెం వాటికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన పిల్లలు వీక్ అయ్యి డల్ అయితే మనం ఎలాగా వాళ్ళకి రామ్మ లోపలికి రా పడుకో లేకపోతే ఎండలో తిరక్కు అని చెప్తాం కదా, సేమ్ అవి చెప్పుకోలేవు. ఓకే, కానీ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆకులు అవి చుట్టూరు వాటికి ఎండకి లేకపోతే లోపల సాయిల్లో మాయిశ్చర్ అది సరిగ్గా మెయింటైన్ అవ్వకపోయినా రిటైన్ చేయకపోయినా డ్రైనెస్ వస్తుంది. సో అది కూడా మనం మైండ్లో ఉంచుకుని చూసుకుంటూ ఉండాలి సాయిల్లో మాయిశ్చర్ లెవెల్స్. తర్వాత అన్ని మొక్కల్ని అక్కడొకటి ఇక్కడొకటి కాకుండా దగ్గరగా పెట్టామనుకోండి ఒక రకమైన హ్యూమిడిటీ డెవలప్ అవుతుంది ప్లాంట్స్ని క్లోజ్గా పెడితే. అండ్ అవసరమైతే ఒక గిన్నెతో నీళ్ళు పళ్ళల్లో నీళ్ళు లాంటివి పెట్టామనుకో ఈ నీళ్ళు చల్లదనం హ్యూమిడిటీ లాగా వాటికి హెల్ప్ చేసి కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ అది ఇస్తుంది. సో ఇండోర్ ప్లాంట్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. తర్వాత కొత్త ప్లాంట్స్ కొంటున్నాము అక్కడి నుంచి తీసుకురాగానే వడిలిపోతున్నాయో చచ్చిపోతున్నాయో అంటున్నారు. అవును, ఎందుకంటే ఆ నర్సరీలో వాళ్ళు గ్రీన్ హౌస్లో పెడతారు, లేకపోతే అక్కడ మొక్కలో చెట్లో లేకపోతే చుట్టూరు ఇంకా ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ఉంటాయి. అవి చాలా మొక్కలు ఉండి అవన్నీ చల్లదనం ఉంటుంది. ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నా కూడా అంత ఎక్కువ వాటికి ప్రాబ్లమాటిక్గా ఉండవు. వెరాజ్ మనం అక్కడి నుంచి వాటిని తీసుకొచ్చి ఐసోలేటెడ్గా ఈ ఎండల్లోని డాబాలు వేడి మీద పెడితే ఏమవుతుందంటే అవి ఫస్ట్ థింగ్ ఆ ఎండకి అవి ఎఫెక్ట్ చేస్తాయి. తర్వాత అవి షాక్లో ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్ మనం చేంజ్ చేసినప్పుడు షాక్లో ఉంటాయి. ఒక్కొక్కసారి డల్ అవుతాయి, ఒక్కొక్కసారి చచ్చిపోతాయి కూడా. సో నేనేం అడ్వైజ్ చేస్తానంటే ఇప్పుడు అలాగా నాట్ ఫేవరబుల్ కండిషన్ కాబట్టి ఈ జూన్ నెల ఈ మాన్సూన్స్ మనకి స్టార్ట్ అయ్యే వరకు మనం కామ్గా ఉండి మిగిలిన ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ కొంచెం పోస్ట్పోన్ చేద్దాం కొత్త మొక్కలకి. సో నర్సరీస్ నుంచి అయితే మాత్రం కొత్త మొక్కలు ఇప్పుడు ఈ 1-2 మంత్స్లో అయితే తీసుకురావాలి. మనందరికీ వాటర్ స్కేర్సిటీ కొంచెం కాకపోతే కొంచెం ఉంది. నాకైతే లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ ఇయర్స్ ఎప్పుడూ లేదు, కానీ ఇయర్ చాలా స్కేర్సిటీ. ఈ మొత్తం బిల్డింగ్ అంతా వచ్చేసింది కాబట్టి ఈ అందరితో పాటు ఉండాలి కాబట్టి వీటికి స్పెషల్ అరేంజ్మెంట్స్ నేను చేయలేకపోతున్నాను. అండ్ అది కరెక్ట్ కూడా కాదని అనిపిస్తుంది. ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పర్మనెంట్ పెరినియల్ ప్లాంట్స్ అంటే ఈ ఇండోర్స్ కానీ ఫ్రూట్ ట్రీస్ కానీ అలాంటివి ఇయర్స్ సంవత్సరాల కొలది ఉండే మొక్కల్ని ఉంచుకుని ఇప్పుడు రీసెంట్గా వేసిన ఈ పాదులు కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సీజనల్ ప్లాంట్స్ ఏమన్నా కనుక కొంచెం డల్ అయ్యి ఏమన్నా చచ్చిపోతే మాత్రం నేను మళ్ళీ కొత్తవి ఏమి వేయకుండా అలాగా వదిలేస్తున్నాను, అంటే తగ్గించేస్తున్నాను అనమాట. అన్నిటికీ న్యాయం చేయలేకపోతున్నాను.
సో కొంచెం కొంచెంగా పోసి మిగిలిన వాటిని బాధ పెట్టడం కన్నా ఉన్న వాటిని కొంచెం బాగా ఈ 2 నెలలు కాపాడుకోవటానికి కోసం ఇలాంటి డెసిషన్స్ కష్టమైనా కూడా కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనం ఈ మొక్కలు అవి తీసేసినప్పుడు అంటే మనం కంటైనర్స్ ఖాళీ అయినప్పుడు వాటిని కూడా అలా ఎండలో ఉంచకుండా షేడ్లోకి తెచ్చేసుకోవాలి. ఎందుకంటే మొక్కలైతే లేవు కానీ అందులో మనం సంవత్సరం అంతా కష్టపడిపోయి పెంచి పోషించి వృద్ధి చేసిన ఎర్త్ వార్మ్స్ కానీ లేకపోతే మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు ఉంటాయి కదా, వాటిల్ని ఎండకు వదిలేయకూడదు. సో మనం వాటిల్ని కూడా కొంచెం షేడీ ఏరియా ఖాళీ ఎంటీగా ఉన్న కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎండనివ్వకూడదు, పక్కన పెట్టి కొంచెం అప్పుడప్పుడు 2 రోజులకో ఎప్పుడో కొంచెం వాటర్ చేసుకుంటూ పైన ఏ గోనుగుడ్డలో లేకపోతే పేపర్స్ వేసి ఆ మాయిశ్చర్ అది ఉండి ఈ టూ మంత్స్ కొంచెం అవి ఎలాగోలా సర్వైవ్ అయ్యేటట్టు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సమ్మర్ గార్డెనింగ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇయర్ గార్డెనింగ్ ఈ కలర్ డిఫరెన్సెస్, సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుని మన తప్పేం లేదు, పొరపాటు మంది కాదు, టెంపరేచర్స్ అండ్ క్లైమేట్ది అని మైండ్లో పెట్టుకుంటే మనకి అర్థమవుతుంది ఏం చేయాలో లేకపోతే ఎక్కడ ఏంటి రాంగ్ వెళ్తుందని. సో బిగినర్స్కి నేను ఒక్కటే హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం స్లో అవుదాం. ఓకే, ఇది పర్ఫెక్ట్ టైం కాదు, మీరు స్టార్ట్ చేయటండి. సో స్టార్ట్ చేసామంటే అది మనకి మంచి సక్సెస్ఫుల్గా పాజిటివ్గా ఉందంటే అది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చేసిన ఫెయిలియర్తో మీరు డిస్కరేజ్ అయ్యి ఇక్కడ ఆపకూడదు. సో ఈ మీన్ వైల్ ఈ 1.5 మంత్లో మీరు మీకు నచ్చిన ప్లాంట్స్ గురించి ఎక్కువ రీసెర్చ్ చేయండి, తర్వాత కంపోస్టులు చేయండి, సాయిల్ గ్యాదర్ చేయండి, కంటైనర్స్ గ్యాదర్ చేయండి. అండ్ వన్స్ మనకి మాన్సూన్స్ కానీ రెయిన్స్ కానీ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు. ఇంకా అదంతా మంచి ఫేవరబుల్ టైం అన్నమాట. మనం ఏం చేసినా మనం ఏం చేయకపోయినా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో కొంచెం పేషెన్స్తో ఉండండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు యాజ్ యూజువల్ తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దెన్ నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ మ్యాడ్ గార్డెనర్లో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.